అనుమానం పెనుభూతంలా మారి భార్యను హత్య చేశాడో భర్త. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానిక ప్రజలను కలవరపెడుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పైన ఉండేటువంటి అనుమానంతో ఒక భర్త భార్యను అతి దారుణంగా హత్య చేసినటువంటి ఒక ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు కలకలం రేపుతుంది. అయితే 2014 పెళ్ళైనటువంటి యొక్క శ్రీశైలము శ్రావణికి పెళ్లి జరిగింది. అయితే ఆ యొక్క పెళ్లి కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి ఇటు కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత పెళ్లి జరిగింది. వాళ్ళకి ఇద్దరు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడైతే ఈ యొక్క శ్రావణి మహబూబ్నగర్ ఒక జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఇంట్లోనే అద్దెకు ఉంటూ ఇక స్థానికంగా ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె యొక్క పిల్లలను చదివించుకుంటూ ఇక్కడనే ఉంటుంది. అయితే దేవరకద్ర మండలం గోటూరుకు చెందినటువంటి యొక్క ఈమె తల్లిదండ్రులు కూడా తరచు తన యొక్క కూతురు దగ్గరికి వచ్చేటువంటి వారు. ఇతని యొక్క ప్రవర్తన మొదట కొన్ని రోజుల పాటు మామూలుగా ఉన్న ఆ తర్వాత అతనికి అనుమానమే ఆమె పైన అనేక రోజులు ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు 6 సంవత్సరాల నుంచి వేరువేరుగా ఉంటున్నప్పుడు కూడా మళ్ళీ తన యొక్క పిల్లలను నేను చూసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పడంతో అతన్ని చేరదీసింది. అయినప్పటికీ కూడా అతని ప్రవర్తనలో ఒక మార్పు లేదు. అయితే ఇక్కడ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల వాళ్ళకి సంబంధించి కూడా చెప్తున్నారు. అతని పైన అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను వేధించేటువంటి వాడని చెప్తున్నారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు అందుబాటులో ఉండడంతో ఇక్కడ ఇంట్లో ఉంచినట్టు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే గతంలోనే ఒకసారి బెల్టుతో తన యొక్క గొంతును ఉరివేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో వారిపైన కేసు కూడా నమోదై ఉంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి దానిలో అతి కిరాతకంగా చంపినటువంటి ఒక ఇతను తన యొక్క మిత్రునికి సంబంధించినటువంటి బైకును షాద్నగర్ నుంచి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆమెను ఎక్కించుకొని వెళ్ళిన తర్వాత ఆమె విహారయాత్రకు అని చెప్పి తీసుకొని పోతుండేటువంటి క్రమంలో సోమశిలకు మధ్యాహ్నకు వెళ్తుండే క్రమంలో ఇక్కడ సీతాఫలాలు దొరుకుతాయి, మంచిగా ఉంటాయి అని చెప్పి అతనికి వెళ్ళడం జరిగింది. అతను వాస్తవంగా వికలాంగుడు. అయితే అక్కడ ఆమె పైన ఒక్కసారిగా తన వెంట తెచ్చుకునేటువంటి కత్తినితో దాడి చేసి ఆమెను అనేకమైనటువంటి పర్యాయాలు శరీరంలో వివిధ భాగాల్లో దాడి చేసి గొంతు కోసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నిందితుడు మాత్రం పోలీసుల యొక్క అదుపులో ఉన్నాడు. మొత్తంగా మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలకు ఎవరు పాల్పడకుండా ఉండేందుకోసము చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదే ఇద్దరు పిల్లలు అనాథలు కావడం పట్ల వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కానీ తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇతని యొక్క ప్రవర్తన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతను చేసేటువంటి ప్రతి తప్పు పనికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించేవారనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము తమ యొక్క కూతురును అతని యొక్క ప్రవర్తన మారదని చెప్పినా కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా తాను అతనితో ఉండాలనేటువంటి ఉద్దేశంగా ఆమె అతనితో కలిసి ఉండేందుకు చేసినటువంటి ప్రయత్నం చివరికి విషాదాంతం కావడం మాత్రం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టేసిందని చెప్పాలి. కెమెరామెన్ అనంత విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.